హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఒక బండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి. అది అలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అది అలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. అది ఒకసారి కలుపుకొని ఆ అల్లం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఆ మటన్‌కి పట్టే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. వాటర్ అంతా ఇంకిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం పడుతుందండి. నేను తీసుకున్న మటన్‌కి 2 టేబుల్ స్పూన్లు కారం పట్టింది. నాన్ వెజ్ కదండి, కారం ఎక్కువే పడుతుంది. వేసుకుని అది బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఫైనల్‌గా నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దించేసే ముందు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని డిష్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మటన్ కర్రీ చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.